మీకు చూపిస్తా ఒరిజినల్. సో హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. సో ఈరోజు మనం మన తార్లో ఆఫ్ రోడింగ్ ట్రయల్స్ వెళ్తుంటాం. సో యూజువల్లీ నేను బైక్లో వ్లాగ్ చేస్తాను, బట్ ఈరోజు కార్లో చాలా రోజుల నుంచి చేయాలని ఉన్నది. సో దీని తార్ని ఆఫ్ రోడింగ్ ట్రయల్స్ తీసుకెళ్ళి ఎలా ఉంటుంది దీని కేపబిలిటీస్ అని టెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఈ నడుము ఫుల్ బెంగళూరులో వర్షాలు, సో అందుకే ఇంకా బాగుంటుంది ఆఫ్ రోడింగ్ ట్రయల్స్ చేసేటప్పుడు. స్లెష్ ఉండొచ్చు మోస్ట్లీ, నాకు తెలిసి మా ఇంటి దగ్గరే ఒకటి ఉంది. సో ఆ ప్లేస్ అంతా నేను చెప్పను, బట్ ఐ విల్ గో దేర్ అండ్ ఐ విల్ డూ వ్లాగ్. సో మోటో వ్లాగింగ్ సెటప్లో కలుసుకుందాం. సో మన ఇన్నోవా కొంచెం లోపల పార్క్ చేసేసి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే డీజిల్ కొట్టించాలి. డీజిల్ లేదు మన కార్లో. యాక్చువల్లీ వచ్చేసి 3 డోర్ తారు, విచ్ ఇస్ డీజిల్ ఆటోమేటిక్ 4x4 టాప్ ఎండ్ వస్తుంది ఇది. సో మేము కొన్నప్పుడు ఆన్ రోడ్ వచ్చేసి 22 lakhs పడింది మాకు. సో యాక్చువల్లీ బెంగళూరులో ట్యాక్స్ ఎక్కువ. లగ్జరీ కార్స్ అయితే ఇంకా ఎక్కువ బెంగళూరులో ఆన్ రోడ్ ట్యాక్సెస్. సో ఇప్పుడైతే ఫస్ట్ డీజిల్ కొట్టించుకొని మన బండికి మన ఫ్రెండ్ని పిక్ చేసుకొని వెళ్ళిపోదాం మనం ఆఫ్ రోడ్ ట్రయల్స్కి. సో అక్కడి నుంచి నేను బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. సో ఇక్కడ నుంచి మన ఆఫ్ రోడ్ ట్రయల్స్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడే వెళ్సిపోయిన అవుతుంది కదరా రాళ్ళకి. ఈ తార్లో ఇలాంటి రోడ్లో ఇదే అడ్వాంటేజ్, ఎక్కడన్నా ఎక్కించచ్చు, ఎక్కడన్నా దించచ్చు. మళ్ళీ బయటకు తీయాలంటే పెద్ద టాస్క్ కూడా అవసరం లేదు. 4x4 వేస్తే అయిపోయాయి. ఇక్కడేం ఎక్స్ట్రీమ్ గేమ్ లేదు, నార్మల్గా ఉంది. లేదురా స్లష్ అంతా ఎక్స్పెక్ట్ చేసినాం, నీళ్ళే లేవు. ఎక్స్ట్రీమ్ అంటే మన నార్మల్ కార్లో వస్తే మనకి ఎక్స్ట్రీమ్ కనబడుతుంది. ఈ కార్లో కనపడతలేదు. బండి కూడా ముందర పోదు భయ్యా. స్కూటీ ఎక్కుద్దారా ఇక్కడ? ఆబ్వియస్లీ ఓలా ఎక్కించేసాం కదా. ఓలాలో పవర్ ఉందిరా, నార్మల్ స్కూటీస్ నేను అడుగుతాను. ఎందుకంటే హైట్ ఎక్కువ ఉండే కదా. గుంతలు ఉంది. ఇక్కడ నుంచి దిగిపోబాయా వీడియో బాది. సో చూడొచ్చు ఇక్కడ ఆఫ్ రోడ్ ఆన్ రోడ్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. సో మనకి ఇష్టం వచ్చినట్టు సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూపిస్తుంది ఎంత డిగ్రీ టిల్ట్ అయింది మన బండి. చూడండి మన కార్ ఆల్రెడీ గలీజ్గా ఉంది ఫుల్. అవసరం లేదులే, కడిగినా కూడా వేస్టే కదరా. వర్షాలు బెంగళూరులో. సీట్ బెల్ట్ మ్యాండేటరీ. ఫస్ట్ అయితే 4x4కి వేయాలంటే ఇప్పుడు 2 హైలో ఉంది. ఫస్ట్ న్యూట్రల్కి వేసుకోవాలి. 2 హై నుంచి 4 హైకి వెనక్కి లాగితే అది పడిపోద్ది 4x4కి. యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో 4 హైయే చాలు, ఎందుకంటే ఎక్కువ ఫరక్ పడదు. పోతే చాలు కారు కింద టచ్ అవ్వదులేండి. తారు ఇది ఊరకు కొంట మా తారు 25 లక్షలు పెట్టి. ఓ నైస్ రా. దీంట్లో ఫేరింగ్ అంతా ఎందుకంటే ఫైబర్ పార్ట్స్ ఇచ్చేది దీనివల్లే. ఇలాంటి ఆఫ్ రోడింగ్స్ చేసినప్పుడు మనకి పెద్దగా ప్రాబ్లం అవ్వకూడదని. సో యాక్చువల్లీ నాకు హైలెక్స్, G-Wagon అంటే చాలా ఇష్టం. సో అలాంటి కార్లకి పర్ఫెక్ట్ ఇది. చీప్ అండ్ బెస్ట్లో కొనాలంటే వన్ ఆఫ్ ది బెస్ట్ కార్స్ అని చెప్పచ్చు వీటిని. దీన్ని యాక్చువల్లీ మెన్షన్ చేయొచ్చు, సస్తా వ్రాంగ్లర్ అనేది. యాక్చువల్లీ చాలా కేపబిలిటీస్ ఉన్నాయి తార్లో. నేను ఇప్పటి వరకు 1-2 సార్లే టెస్ట్ చేసిన ఆఫ్ రోడింగ్ ట్రయల్స్లో. ఒకసారి అయితే నీళ్ళల్లో దింపినా, ఇంకొకసారి బీచ్లో దిప్పినా. సో చాలా బాగుంటుండే. ఓ పికాక్స్, మరి మంచి వీడియో తీరా. పికాక్స్ ఉన్నాయా? ఓ వీడియో తీరా, బ్లాగ్లో వేసుకుందాం. గ్రాస్ వెట్టుంటే డ్రిఫ్ట్ అన్న కొడదాం అనుకున్నా. యాక్చువల్లీ మట్టిలో డ్రిఫ్ట్ కొడితే పెద్ద డిఫరెన్స్ ఏం చేయదు టైర్స్కి. సో మట్టిలో కాకుండా రోడ్లో చేసినప్పుడే టైరు భిన్న ఎంజీ అయిపోద్ది. సో చూసుకొని తోలాలి. దీంట్లో కంఫర్ట్ అంత ఉండదు. సో యూజువల్లీ అస్సలు కంఫర్ట్ ఉండదు. ఇదొకటి, ఒకసారి వస్తుంది ఒక్కొక్కసారి రాదు రివర్స్ కెమెరా. సో ఇలాంటి ఆఫ్ రోడింగ్స్కి అయితే బెస్ట్. అండ్
బెంగళూరు రోడ్స్కి అయితే చాలా బెస్ట్ నిజం చెప్పాలంటే. ఎక్కడ పట్టినా గుంతలే. మన BMW లాంటి కార్లు తీసుకెళ్ళాలంటే అలాంటి రోడ్లో భయం. అందుకే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇంట్లోనే ఉంటుంది ఆ కారు. దాంట్లో ఒకే లాంగ్ ట్రిప్ వేసింది, అది మన రామేశ్వరంకి. అక్కడికి రోడ్స్ చాలా బాగున్నాయి. వావ్, దిస్ ఇస్ సో గుడ్. ఏమన్నా ఉంది, ఒకప్పుడు క్రికెట్ అలా ఆడుతుండే వాళ్ళం. సో ఉండండి, బయట నుంచి ఒకసారి చూపించేస్తా కార్. సో కీ అయితే సింపుల్గా ఇలా ఉంటుంది. కార్ ఇన్ రెడ్, లుక్స్ డామ్ గుడ్. అండ్ గలీజ్కుంది, పెద్ద పట్టించుకోకండి. కొన్ని ట్రిప్ షాట్స్ తీసుకొని వెళ్దాం ఇంటికి. సో మనం కార్లో కాబట్టి ఇలా షార్ట్స్ వేసుకొని టీ షర్ట్ వేసుకొని వచ్చేయచ్చు. బట్ బైక్లో అయితేనే ఫుల్ రైడింగ్ గేర్స్ వేసుకొని, గ్లౌజ్ వేసుకొని, షూస్ వేసుకొని కష్టంగా రావాలి. ఇంకొంచెం ముందంట ట్రయల్స్ చూద్దాం. బట్ అక్కడ వెనక ఫస్ట్లోనే చాలా డీప్ ఉన్నింది, ఇక్కడంతా పెద్ద అంతేం లేదు. మనోడు వెళ్తున్నాడు చూసేకి ఎక్కడ బాగుందని. ఓ ఇక్కడ బాగుంది, కొంచెం అప్ డౌన్. చూడండి దీంట్లో చూపిస్తుంది లీన్ యాంగిల్, ఎంత లీన్ అయింది మన కార్ అని. ఓ ట్రాక్షన్ ఆఫ్ చేస్తే డ్రిఫ్టే. ట్రాక్షన్ ఆఫ్ చేసుకుంటే మంచిది. ట్రాక్షన్ ఆఫ్. ఓ సో మేము ఇక్కడ క్లోజ్ ప్లేస్లో కొడుతున్నాం. మీరు అందరూ ట్రై చేయకండి. యూజువల్లీ అయితే లాంగ్ కట్ కావాలి దీనికి. బాగా కంటెంట్. ఇది ఇక్కడ పట్టుకోరా లోపల, అంతే పట్టుకో బా. పోదమా? వీల్ స్పిన్ అవ్వదులే, జాగ్రత్తగా పట్టుకో. లేదంటే లెఫ్ట్ హ్యాండ్లో వీడియో తీరా, రైట్ హ్యాండ్ పట్టుకో. అవునా? జాగ్రత్త, చూడండి లీన్ యాంగిల్ ఎలా ఉందో. పట్టుకో గట్టిగా. కార్లో ఉంటే ఇదే అడ్వాంటేజ్, బయట కూడా ఆరాముగా నించుకొని వెళ్ళిపోవచ్చు దానిపైన. తిప్పుతాలేరా రైట్కి, గుచ్చుకోవు కానీ. రైట్ రా, రైట్ లెఫ్ట్ తేడా తెలియదురా నీకు. ఓ వీడియో వస్తుందో లేదో తెలుస్తాలే, ఆడియో ఎలా వస్తుందో. సో డ్రిఫ్ట్ కొడితే లోపల నుంచి ఎలా ఫీల్ ఉంటుంది మీకు చూపించాలి కదా. ఏంలే, స్టీరింగ్ ఒక యాంగిల్లో సెట్ చేసుకోవాలి, యాక్సిలేటర్ ఫుల్ ఇవ్వాలి, తిప్పాలి ఇలా. బట్ కంట్రోల్ అవ్వాలి చేతిలో, అప్పుడే డ్రిఫ్ట్ కరెక్ట్గా వచ్చేది. యాంగిల్లో సెట్ అయింది అనుకోండి, చూడండి ఇలా తిరుగుద్ది. ఎందుకు ట్రాక్షన్ ఆఫ్ అవుతుంది అర్థమవుతలేదు. 4x4లో ఒకసారి తిప్పుతా ముందు. నాకు తెలిసి డ్రిఫ్ట్ ఏం రాదు, చూద్దాం. టూ 2x4 బెస్ట్ రేర్ వీల్ డ్రైవ్.
చాలే రా ట్రాక్షన్ ఆఫ్, డ్రిఫ్ట్ మోడ్ ఆన్. విధ్వంసానికి ముందు, విధ్వంసం తర్వాత. Guys, this is an art and here the artist. కెమెరా పెట్టాడు. ఆఫ్ రోడింగ్ ఎఫెక్ట్. క్లైమేట్ అయితే క్రేజీ ఉంది. ఏమన్నా భయ్యా? హౌ ఇస్ ద జోష్ భయ్యా? Fucking hype. Beat sound adjust. తారే డ్రిఫ్ట్ కన్నా కానీ దేనికన్నా కానీ తార్ అంతే. కంఫర్ట్ లేకపోయినా భయ్యా ఎంజాయ్ చేయొచ్చు కార్ని కదా, ఎలా అయినా కానీ. స్వతంత్రం కావాలంటే ఇక్కడికి రావాలా? ఫ్రీడమ్. ఇది మనం వచ్చిన ప్లేస్ న్యాచురల్ గా ఉన్న జంగల్. మనుషులు కట్టిన జంగల్, అదే కాంక్రీట్ జంగల్. మనం సిటీ అవుట్స్కట్స్ లో ఉన్నాం. వన్ ఆఫ్ ది బెస్ట్ సన్సెట్ ప్లేస్ ఇన్ బెంగళూరు. మనకు తెలిసిన స్పాట్, బట్ ఇది ఎక్స్పోజ్ చేయం మనం దీన్ని. ఎందుకంటే ఇక్కడికి మళ్ళీ ఇక్కడ కూడా అంటారు నాశనం చేస్తారు ఇక్కడికి వచ్చి, మనం ఎక్స్పోజ్ చేస్తే. మళ్ళీ మనం కానీ చూపించాం అనుకోండి, నెక్స్ట్ ఇంకా అది కూడా సెట్ అయిపోతారు అందరూ. ఏం భయ్యా? ఇదే సన్సెట్ వ్యూ. అంటే ఇప్పుడు సన్సెట్ లేదులేండి. ఇటు సైడ్ సన్ రైజ్ అవుద్ది, ఇటు సైడ్ సన్సెట్ అవుద్ది. ఏమన్నా స్పాటా? ఎక్కడ పట్టిన డెవలప్మెంట్ చూడు, అక్కడ కూడా లేఅవుట్ వేస్తుంటారా. ముందంతా ఇదంతా జంగలే ఉన్నది. టెంపుల్ ఇది. ఓ నైస్ బ్రదర్. 4x4 వేసుకుందామని ఇప్పుడు దింపేది. సో స్లోగా దించుకొని వెళ్ళాలి. ఇలాంటి ప్లేస్లో ఏం కాదు, చూడండి ఎంత ఈజీగా వెళ్ళిపోతుందో. దిగినా కూడా ఈజీగా లేస్తుంది బండి. ఇప్పుడు చూడాల్సింది లీన్ యాంగిల్ ఎంత ఉందని. వద్దులే, ఈ షార్ట్ చాలు కదా, ఇంకెండ్ చేసింది వ్లాగ్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇఫ్ యూ లైక్ ద వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. అండ్ ఈ కంటెంట్ నచ్చితే నెక్స్ట్ ఓనర్షిప్ రివ్యూ కూడా చేద్దాం. ఏమంటావు భయ్యా? కార్ది ఓనర్షిప్ రివ్యూ చేస్తా. సో యా, లెట్స్ గో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఇంకా ఎక్స్ట్రీమ్ చేద్దాం. సో యా, బాయ్.